Hello guys, this is Srilata. Welcome back to our channel. సో మోస్ట్ ఫేమస్ నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి ఏంటంటే ఇది జాన్ 3 నుంచి ఫెబ్ 15 దాకా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడికి రావడం కూడా చాలా సింపుల్. మనకి మెట్రో అవైలబుల్గా ఉంది. గాంధీ భవన్ రోడ్ దగ్గర దిగితే చాలు మనకైతే ఎగ్జిబిషన్ అనేది రైట్ సైడ్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ మనకేంటంటే ఎగ్జిబిషన్ ఎంటర్ అయ్యే మధ్యలో ఉన్న ప్లేస్లోనే మనకి చాలా స్ట్రీట్ షాపింగ్ అయితే పెట్టేసి ఉంచుతారు. సో మనకి అక్కడే సగం షాపింగ్ అయితే అయిపోతుంది. సో అందుకని కాస్త హోల్డ్ ఆన్ చేసుకోండి. సో వెళ్ళగానే షాపింగ్ అయితే చేయకండి, ఎందుకంటే మనకి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మోస్ట్ ఫేమస్ ఏదన్నా ఉంది అంటే అది సిల్వర్ జ్యువెలరీ అనమాట. ఇవి లోపల అయితే మనకి దొరకవు. ఈ సిల్వర్ జ్యువెలరీ ఏంటంటే చాలా లైట్ వెయిట్లో చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ స్ట్రీట్ షాపింగ్ కానీ ఎగ్జిబిషన్ కానీ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏదన్నా ఉంది అని అంటే అది బార్గెనింగ్ అనమాట. కాకపోతే రీజనబుల్ బార్గెనింగ్ చేయాలి. లైక్ వాళ్ళు ఒక 100 చెప్తే మనం ఒక 20-30 రూపీస్ ఆ రేంజ్లో బార్గెనింగ్ చేయకుండా రీజనబుల్ బార్గెనింగ్ చేస్తే వీళ్ళు ఏంటి అంటే మనకి ఇచ్చేస్తారనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనం చాలా ఐటమ్స్ తీసుకున్నా కూడా మనకి కొంచెం బార్గెనింగ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ సిల్వర్ జ్యువెలరీ ఏంటంటే మనము మంచిగా శారీస్ పై కానీ కుర్తీస్ పై కానీ అవసరం ఉంటుంది. అండ్ సర్ప్రైజింగ్లీ చాలా లైట్ వెయిట్ అయితే ఉన్నాయి. ఇంత హెవీగా ఉన్నాయి కదా, బట్ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. ఇంకా మనకి హ్యాండ్కి కూడా హ్యాండ్ కప్స్ ఉన్నాయి, ఇంకా అలానే నెక్ పీసెస్ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. మనకి 3-4 ఎంట్రన్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడ మోస్ట్ మనం ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాష్ క్యారీ చేయాలి. మోస్ట్లీ ఏంటంటే క్యాషే అడుగుతున్నారు. ఎంటర్ అవ్వడానికి కూడా మనకి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ హెడ్ వచ్చేసి. అబోవ్ 5 years నుంచి ఛార్జ్ చేస్తారనమాట. మరి చిన్నపిల్లలు అయితే వాళ్ళకి ఏం అమౌంట్ ఉండదు ఛార్జబుల్. సో ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి స్టార్ట్ అయ్యి మనకి హార్డ్లీ 2-3 డేసే అవుతుంది కాబట్టి ఎంటర్ అవ్వగానే ఏంటంటే మనం చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతాం. సో నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్తాను. నేను చాలాసార్లు విజిట్ అయ్యాను ఎగ్జిబిషన్కి. సో కొంచెం చాలాసార్లు విజిట్ అయితే మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి సో కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా వెళ్ళాలి అనుకున్నా లేదనుకుంటే ఆల్రెడీ షాపింగ్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో దట్ మీకైతే షాపింగ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే క్యాష్ క్యారీ చేయాలి. ఇక్కడ ఏంటంటే జామర్స్ కూడా పెట్టేశారు. ఆ సరౌండింగ్స్ వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి జామర్స్ పెట్టారు. సో గూగుల్ పే, ఫోన్పే ఏంటంటే కొన్నిసార్లు వర్క్ చేయకపోవచ్చు. సో దట్ క్యాష్ అయితే క్యారీ చేయండి. అండ్ కొన్ని దగ్గర ఏంటంటే క్యాష్ యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో అది వచ్చేసి ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే మనకి చాలా స్టాల్స్ ఉంటాయి. సో చాలా స్టాల్స్ ఉండడం బట్టి ఏంటంటే మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎన్ నెంబర్ ఆఫ్ స్టాల్స్ అయితే ఉంటాయి, ఎస్పెషలీ లేడీస్కి అనమాట. కుర్తీస్ కానీ కుర్తీ డ్రెస్సెస్ అయితే చాలా స్టాల్స్ ఉంటాయి. సో చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాం అండ్ వెళ్ళగానే కొనేసుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం హోల్డ్ ఆన్ చేసుకొని అన్నీ నిదానంగా చూసుకొని పర్చేస్ చేసుకోండి. సో దట్ ఏంటంటే మనకి నచ్చిన డ్రెస్ అయితే తీసుకుంటాం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి చాలా స్టాల్స్ ఉంటాయి కదా. సో స్టాల్స్ ముందే మనకి ఇలా మనకి సేల్లో పెట్టేసి ఉంచుతారనమాట. అంటే అవి ఏంటంటే కొంచెం తక్కువ ప్రైజెస్లో అయితే ఉంటాయి. ఫస్ట్ అవి చెక్ చేయండి, ఎందుకంటే అవి కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటాయి. అంటే రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటాయి అనమాట. సో లోపల ఏంటంటే కొంచెం మనకి 1000 రూపీస్ ఆ రేంజ్ ఉండేవి బయట వచ్చేసి మనకి 500 లేదనుకో 200, 300, 150 అలా పెడతారు. సో ఫస్ట్ అవి చెక్ చేసుకోండి, నెక్స్ట్ అక్కడికైతే వెళ్ళండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి షాపింగ్ చేసుకోవడానికి క్యారీ బ్యాగ్ అనేది మనమే క్యారీ చేస్తే బెటర్. ఎందుకంటే మనకి తెలియకుండానే చాలా షాపింగ్ చేస్తూ ఉంటాం. సో దట్ ఏంటంటే ఇలా చాలా కవర్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి మిస్ప్లేస్ అవుతూ ఉంటాయి, లేదనుకుంటే పట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. సో దట్ మంచిగా ఒక బ్యాగ్ మనం డీమార్ట్ అలా ఇలా వెళ్తూ ఉంటాం కాబట్టి సో అలాంటి బ్యాగ్ క్యారీ చేసామనుకోండి, సో దాంట్లో వేసేసుకోవచ్చు, ఈజీ టు క్యారీ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎగ్జిబిషన్ అంటేనే అన్నీ వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఫుడ్ ఐటమ్స్ కానీ లేదంటే వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా. సో మనం లైక్ వాటర్ బాటిల్ అవి క్యారీ చేస్తే ఏంటి అంటే కొంచెం మనకి ప్రైజెస్ కానీ లేదనుకుంటే కంఫర్టబుల్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మన మొబైల్ ఫోన్స్ కానీ లేదనుకుంటే ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్స్లో రష్ వల్ల మిస్ప్లేస్ అవుతూ ఉంటాయి. కొంచెము
ఏంటి అంటే కాన్సంట్రేషన్ వేరే దగ్గర పెడితే వేరే వాళ్ళు మన పైన పెడతారు కాన్సంట్రేషన్. సో అదొకటి చూసుకోండి. అవి ఏంటి అంటే షాపింగ్ టిప్స్ కాకపోయినా ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ ఈ ఎస్పెషల్లీ ఎగ్జిబిషన్స్లో అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి సీజన్ బట్టి కూడా చాలా ఐటమ్స్ అయితే పెడుతుంటారు. సో ఇవేంటంటే మనకి వింటర్ సీజన్ కాబట్టి స్వెటర్స్ కానీ షర్ట్స్ అవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో పెడతారు కాబట్టి సో అవైతే ఒకసారి అయితే చూసుకోండి. అండ్ క్రాకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి మనకి క్రాకరీ ఐటమ్స్ అనమాట. ఇవేంటంటే మనకి కేజీస్ లెక్కగా అయితే ఇస్తారు. 379 అలా కేజీ అలా ఇస్తారు. సో కేజీ అని పెద్ద పేరుగా కనిపిస్తుంది కానీ అక్కడ వచ్చే ఐటమ్స్ చాలా తక్కువ. అండ్ ఇవేంటంటే ఫైబర్ అనమాట. సో మన కిచెన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్లేట్స్ కానీ కప్స్ కానీ లేదంటే బౌల్స్ స్పూన్స్ అవి చాలా ఉంటాయి. అండ్ ఇంట్లో కన్నా ఏంటంటే హోటల్స్ ఉన్న కొన్ని లేదనుకుంటే న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు కదా. సో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మనం కూడా ఇంట్లో యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సింగిల్ పీస్ కొనాలి అనుకుంటే మాత్రం కొంచెం ప్రైజెస్ ఎక్కువగానే అనిపిస్తుంది. ఇలా కేజీ కానీ కొంచెం ఎక్కువ బల్క్లో పర్చేస్ చేస్తే మాత్రం మనకి రీజనబుల్ ప్రైజెసే పడుతుంది. సో చూసారు కదా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి కిచెన్కి సంబంధించిన ఐటమ్ ఎస్పెషల్లీ. అండ్ బౌల్స్ కానీ లేదనుకుంటే ఇంకా ప్లేట్స్ అని చెప్పాను కదా ప్లెయిన్లో ఉన్నాయి డిజైన్లో ఉన్నాయి. ఇంకా వెరైటీ బౌల్స్ కూడా కనిపించే డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ షేప్స్. సో అవి కూడా ఉన్నాయన్నమాట. మనకేంటంటే కిచెన్ ఐటమ్స్ కానీ లేదంటే కిచెన్ డెకర్ చేసుకోవడానికి యూస్ఫుల్గా అయితే ఉంటాయి అన్నమాట. ఇవైతే యూస్ఫుల్ ఐటమ్ అనే చెప్పొచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి చెప్పాను కదా ఫైబర్ కాబట్టి మనకి పింగాణి కాదు కాబట్టి మరీ అంత డెలికేట్ లేకుండా చాలా బాగుంటాయి అనమాట. నాకు బాగా నచ్చాయి. అండ్ ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ అంటేనే మోస్ట్ ఫేమస్ ఏదైనా ఉంది అంటే అది చికెన్ కారీ వర్క్ కుర్తీస్ శారీస్. జనరల్గా చికెన్ కారీ కుర్తీసే చూస్తూ ఉంటాం. బట్ ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే వీలుంటే బెడ్షీట్ కూడా చికెన్ కారీ బెడ్షీట్ అమ్మేస్తారేమో. ఎందుకంటే ఎన్ని షాప్స్ ఉన్నాయో. అండ్ డిజైన్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి ఫుల్లీ స్టిచ్డ్ ఉన్నాయి. అలానే 3 పీస్ కుర్తీ సెట్స్ ఉన్నాయి. అన్నీ బాగున్నాయి అనమాట. కలర్స్ కూడా ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి. కాకపోతే చికెన్ కారీ వర్క్ కుర్తీస్ అంటే తెలిసిందే కదా మనకి కొంచెం ప్రైజెస్ ఎక్కువే. ప్రైజెస్ ఇన్ ది సెన్స్ మనకి మొత్తం సెట్ కావాలి అనుకుంటే మినిమం 1000 రూపీస్ అయితే ఉంటాయి. అండ్ దీంట్లో బార్గెనింగ్ చేయడానికి కూడా ఏమి ఉండదు అనమాట. హార్డ్లీ మహా అయితే తీసుకుంటే లేదనుకుంటే తగ్గిస్తే ఒక 50 రూపీస్ తగ్గించవచ్చేమో 50 to 100. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి డ్రెస్ మెటీరియల్స్. అండ్ ఇక్కడ బాందిని డ్రెస్సెస్ కూడా బాందిని శారీస్ అవి కూడా చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా చాలామందికి బాందిని నచ్చుతుంది కదా. అండ్ ఎవర్ గ్రీన్ ఐటమ్ అని చెప్పచ్చు. సో ఇవి కూడా అంతే మనకి 999 అని 800 to 1000 రేంజ్ అయితే ఉంటుంది. సో అంతకన్నా తక్కువ అయితే మనకి ఈ డ్రెస్ మెటీరియల్స్లో అయితే ఉండదన్నమాట. కాకపోతే ఇవన్నీ వచ్చేసి మనకి ఒరిజినల్ ఐటమ్స్ అనమాట. అంటే వాళ్ళు ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో సో వాళ్ళు వచ్చి ఇక్కడ మన ఎగ్జిబిషన్స్లో పెడుతూ ఉంటారు కాబట్టి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఫన్ గేమ్స్ కూడా ఉంటాయి. మధ్యలో మనకి ఫన్ గేమ్స్ ఉంటాయి. అలానే ఇవన్నీ వచ్చేసి మనకి ఏంటంటే ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి మనకి మేకప్కి సంబంధించిన ఐటమ్స్. సో ప్రైజెస్ చూసుకుంటే మనకి నార్మల్గా బయట కానీ ఇక్కడ కానీ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. మేబీ ఒక 100-200 డిఫరెన్స్ ఉండొచ్చేమో. కానీ ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ అండ్ ఇవేంటంటే చెప్పాను కదా ఆరిజిన్ వచ్చేసి వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసి ఇప్పుడు ఉంటుంది కదా జైపూర్ కానీ లేదనుకుంటే రాజస్థాన్ అలా కొన్ని ఐటమ్స్ అనేది అక్కడ ఫేమస్ ఉంటుంది కదా. సో వాళ్ళు వచ్చి ఈ ఎగ్జిబిషన్లో ఎగ్జిబిట్ చేస్తారు కాబట్టి సో మనకేంటంటే ఓకే ఒరిజినల్ ఐటమ్స్ అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ బ్యాంగిల్స్ కూడా చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్. అండ్ ఎగ్జిబిషన్ అంటే ఇంకా డిఫరెంట్ సైజెస్ కూడా మనకి బాగుంటుంది లైక్ పార్టీ వేర్ బ్యాంగిల్స్ లాగా. అండ్ ఇక్కడ ఏంటంటే పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే చాలా చాలా బాగున్నాయి లైక్ డ్రెస్ మెటీరియల్స్. సో మనకేంటంటే కెమెరాలో అంత బాగా క్యాప్చర్ చేయకపోవచ్చు లైక్ చిన్న చిన్న బీడ్స్ కానీ పర్ల్స్ కానీ. సో ఇవేంటంటే ఇంకా రియల్గా చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎస్పెషలీ ఇలాంటి పార్టీ వేర్ డ్రెస్సెస్ అనమాట. సో ఎలా మనకి ఇంకా ఇయర్ స్టార్ట్ అయిందంటే చాలా ఫెస్టివల్ సీజన్ కాబట్టి లైక్ పొంగల్కి కానీ సంక్రాంతి దివాళీ దసరా సో ఈ ఎగ్జిబిషన్ అనేది మేబీ ఇయర్లీ వన్స్ పెడతారు. సో కొంచెం షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి మంచిగా డ్రెస్సెస్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. అలానే మనకి ఏంటంటే ఇంకొన్ని రోజులు అయితే మనకి సమ్మర్ హాలిడేస్ అని లేదనుకుంటే కాలేజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి సో దానికి కూడా బాగుంటుంది. అంటే మనం కొని పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి శారీస్ అనమాట. ప్యూర్ కాటన్ శారీస్
లైక్ పట్టుకుంటేనే మనకు అర్థమైపోతుందా, కొంచెం మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి కాటన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన మమ్మీ వాళ్ళకి కానీ లేదా కూడా వేసుకుంటూ ఉంటారు కదా. చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ప్యూర్ కాటన్ అంటున్నాను కాబట్టి వాళ్ళు కూడా ప్రైజెస్ ఆ రేంజ్లోనే ఉన్నాయి, లైక్ 500-600 రేంజ్ అయితే ఉంది. ఇంకా కాటన్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట. అండ్ చూస్తున్నారు కదా మంచిగా లైక్ కలంకారీ ప్రింట్స్ అంటారు కదా, సో అవి కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి పార్టీ వేర్ డ్రెస్సెస్ అనమాట. షరారాస్ కానీ లేదనుకుంటే అనార్కలి అని, ఆలియా కట్, నైరా కట్ అని చాలా బ్యూటిఫుల్ లైక్ జార్జెట్లో, ఆర్గాన్జాలో చాలా చాలా బాగున్నాయి. అండ్ మనం ఎక్కడ చూడలేని డ్రెస్సెస్ అయితే కనిపిస్తాయి ఇక్కడ, అంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ప్రింట్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. గోటాపట్టి వర్క్ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. పర్ఫెక్ట్ పార్టీవేర్ డ్రెస్సెస్ కోసం చూస్తున్నట్లయితే మాత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పచ్చు. కాకపోతే మనకి ఇంత హెవీ రేంజ్లో ఉంటాయి కాబట్టి ప్రైజెస్ కూడా ఆ రేంజ్లోనే ఉన్నాయి. లైక్ మినిమం 2000-3000 అయితే ఉన్నాయన్నమాట. బార్గెనింగ్ చేసినా కూడా ఇందాక చెప్పినట్లు ఒక 200-300 తగ్గించచ్చేమో, దట్టు మనం తీసుకునే దాన్ని బట్టి, బట్ లేకపోతే అంతేం తగ్గించరు. అండ్ డ్రెస్సెస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనకి కమింగ్ సంక్రాంతికి అయితే చాలా బాగుంటుంది. అండ్ నాకైతే చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా కనిపించాయి, లైక్ కోట్ మోడల్ అని చెప్పేసి, షరారా అని చెప్పేసి, ఇంకా డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకా అసలుకి పట్టుకుంటేనే నాకు ఇది చాలా హెవీగా అయితే అనిపించాయి. అండ్ కలర్స్ కూడా చూస్తున్నారు కదా, సో బాగున్నాయి. లైక్ వెల్వెట్లో, ఆర్గాన్జాలో చాలా బాగున్నాయి అనమాట, నాకు బాగా నచ్చాయి. అండ్ స్కర్ట్ మోడల్ కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్పినట్లు మనకేంటంటే కెమెరా అంత బాగా క్యాప్చర్ చేయకపోవచ్చు, బట్ రియల్గా చూస్తుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇలాంటి డ్రెస్సెస్ స్టాల్స్ వచ్చేసి అక్కడైతే చాలా అయితే ఉన్నాయి. నేను అందుకే చెప్పాను, మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం అనమాట, ఏం కొనాలి అని చెప్పేసి. సో అందుకని కొంచెం టైం తీసుకొని వెళ్ళండి. మనకేంటంటే 4 o'clock స్టార్ట్ అవుతుంది, 4 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వీకెండ్స్లో వచ్చేసి మనకి 11 దాకా ఉంటుంది. అదే వీక్ డేస్లో అనుకోండి మనకి 10:30 దాకా ఉంటుంది కాబట్టి, సో జల్దీ వెళ్ళిపోయి కొంచెం ఓపికగా షాపింగ్ చేసుకుంటేనే మనం ఎంత తిరిగితే అంత అయితే ఉంటుందన్నమాట. లిటరలీ లెగ్స్ పెయిన్స్ కూడా వస్తాయి, అంత పెద్దగా అయితే ఉంది. సో నేను గేట్ నెంబర్ 1 నుంచి వచ్చాను కాబట్టి నాకేంటంటే మొత్తము మ్యాక్సిమము ఈ కుర్తీ డ్రెస్సెసే కనిపించాయి. సో చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. అండ్ వెస్ట్రన్ వేర్ కూడా ఉంటుంది మనకి, ఫుట్వేర్ కానీ బ్యాంగిల్స్ కానీ, అంటే మనం ప్రాపర్ షాపింగ్కి వెళ్ళి సో డ్రెస్ కొన్నాము అని అనుకుంటే దానికి సంబంధించిన అన్ని కొనుక్కునే ఐటమ్స్ అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. అండ్ ఇవన్నీ, అండ్ ఇంకోటి ఏంటంటే స్టాల్ ముందు కొన్ని పెట్టేసి ఉంచుతారని చెప్పాను కదా, సో అవి కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ మ్యాక్సిమం ఏంటంటే ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే పెట్టేశారు, ఇలా బోర్డ్ లైక్ ప్రైస్ ట్యాగ్స్ పెడతారు కదా, సో అలా అయితే పెట్టేశారు. ఇంకా ఫిక్స్డ్ ప్రైస్ పెట్టిన దగ్గర మనము బార్గెనింగ్ కూడా చేయలేం, చేసినా కూడా తగ్గించారు అనమాట. సో ఇవన్నీ వచ్చేసి మనకి డ్రెస్ మెటీరియల్స్, మంచి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. అలానే జార్జెట్, ఇంకా డిఫరెంట్ మెటీరియల్స్లో డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి, ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే హెవీగా నచ్చే వాళ్ళకి హెవీగా ఉన్నాయి, సింపుల్గా నచ్చే వాళ్ళకి కూడా సింపుల్గా అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి కాటన్ శారీస్. సో కాటన్లో ఏంటంటే చాలా డిఫరెంట్ కాటన్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు చెప్తుంటే నాకు అర్థమైంది, అన్ని డిఫరెంట్ కాటన్స్ అయితే ఉన్నాయి, పర్ఫెక్ట్ ఫర్ దిస్ సమ్మర్ సీజన్. సో ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు, ఎందుకంటే మనకు వింటర్ అయితే తెలియట్లేదు, కానీ ఇంకొక 2 months అయితే మాత్రం ఫుల్ సమ్మర్ వచ్చేస్తుంది. ఆ ఎండలో మన మమ్మీ వాళ్ళకి కానీ లేదంటే మనకు కానీ ఒక మంచి కాటన్ డ్రెస్ వేసుకొని కూర్చోవాలి అని అనిపిస్తుంది. సో దానికి ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకా కాటన్ అంటే తెలిసిందే కదా మనకి. ఫస్ట్ ఏంటంటే మెటీరియల్ వచ్చేసి ఏంటో చాలా పల్చగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఒక వాష్ చేయగానే మనకి ఏంటంటే అది దగ్గర పడిపోతుంది కాబట్టి బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ ప్రింట్స్ కూడా మనకి హెవీగా లేకుండా చాలా సింపుల్గా అయితే ఉన్నాయి. మన మమ్మీ వాళ్ళకైతే బాగా నచ్చుతాయి, మమ్మీ వాళ్ళకి కానీ అమ్మ వాళ్ళకి కానీ. ఇంకా మనకైతే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవి కూడా చాలా కంఫర్టబుల్గా చాలా బాగున్నాయి. అండ్ చూసారు కదా, అండ్ కాటన్ అంటే ఏంటంటే మనకి చూస్తేనే సూదింగ్గా అనిపిస్తాయి కాబట్టి, సో అవి కూడా ఉన్నాయి, నాకు బాగా నచ్చాయి.
ఇంకొకటి ఏంటంటే నేను స్టార్టింగే వెళ్ళాను కాబట్టి ఇంకొన్ని స్టాల్స్ కూడా ఓపెన్ చేయలేదు. సో, ఇంకొన్ని స్టాల్స్ ఓపెన్ చేయకుండానే నేనేంటంటే చాలా స్టాల్స్ కవర్ చేయలేదు. సో, అన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. సో, అప్పుడే ఏంటి అంటే లైటింగ్సు లేదనుకుంటే ఫర్నిచర్ అవన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో, ఇంకా మనకి ఈ వీకెండ్ కానీ లేదంటే ఇప్పుడు వెళ్తే ఇంకా అన్నీ ఓపెన్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇంకా చాలా బావుంటుందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే షాపింగ్‌కి తీసుకెళ్ళేటప్పుడు మనం ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏంటి అంటే మొత్తం తిరగలేరు. మనకి ఇరిటేట్ చేస్తూ ఉంటారనమాట. సో, షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళండి. ఓపికగా మొత్తం తిరిగే వాళ్ళని తీసుకెళ్ళండి. సో దట్ మీకు కూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. అండ్ ఇంకొక మోస్ట్ ఫేమస్ ఐటెమ్స్ ఏంటంటే జుత్తీస్ అనమాట. జుత్తీస్, కోల్హాపూరీస్ చెప్పాను కదా! రాజస్థాన్, జైపూర్ అక్కడ చాలా ఫేమస్ ఉంటుంది. సో, అవన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 400, 300, 500 ఆ రేంజ్ అయితే చెప్పారనమాట. అండ్ బోత్ మెన్ అండ్ ఉమెన్కి అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ట్రెడిషనల్ వేర్కి అయితే చాలా బాగుంటుంది. జనరల్గా ఏంటంటే మనం వెస్ట్రన్ వేర్ ఐటమ్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం కదా, బట్ ట్రెడిషనల్ వేర్కి ఎక్కువ ఉండవు. సో, వేసుకుంటూ ఉంటాం. సో, అలాంటి టైంలో ఇలాంటి జుత్తీస్, కోల్హాపూరీస్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి అనమాట. సో, పర్ఫెక్ట్ ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడైతే చాలా బాగుంటుంది. అండ్ పెద్దవాళ్ళకే కాకుండా చిన్న పిల్లలకి కూడా ఉన్నాయి. ఇవైతే చాలా క్యూట్గా అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి జెంట్స్కి సంబంధించిన ఫుట్వేర్. అండ్ మంచిగా ట్యాన్ కలర్, బ్లాక్ కలర్, సో లైక్ అన్ని అవుట్ఫిట్స్కి సెట్ అయిపోతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా తిరగలేని వాళ్ళకి ట్రైన్ కూడా ఉందన్నమాట. సో, చెప్పాను కదా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి సో తిరగడానికి ట్రైన్ కూడా ఉందన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి కుర్తీ డ్రెస్సెస్ అనమాట. అంటే కుర్తీలోనే మనకి జార్జెట్ మెటీరియల్ ఉంటుంది. సో, జార్జెట్ మెటీరియల్ ఏంటంటే కొంచెం సీ త్రూ ఉంటుంది కాబట్టి మనకి లైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు. సో, వాటి ప్రైస్ రేంజ్ వచ్చేసి 500, 600 రేంజ్ అయితే ఉంటుంది. ఓన్లీ టాప్ అయితే. లేదు మొత్తం సెట్ కావాలనుకుంటే 999 అయితే ఉంటుందన్నమాట. ఇంకా మనకి మధ్య మధ్యలో ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. లైక్ చాక్లెట్ ఫౌంటైన్ అని చెప్పేసి కార్న్ ఇవన్నీ కూడా. బట్ ప్రైజెస్ వచ్చేసి మనకి బయట కన్నా ఇక్కడ కొంచెం ఎక్కువ ప్రైజే. లైక్ మనకి బయట కార్న్ వచ్చేసి 30, 40 ఉంటే ఇక్కడ వచ్చి ఒక 50 రూపీస్ అండ్ అలా అలా అయితే ఉంటుందన్నమాట. అంటే ఒక 10, 20 రూపీస్ ఏ ఐటెం పైన అయినా కూడా మనకి ఎక్కువే ఉంటుంది. ఇంకా మనకి జ్యువెలరీ స్టాల్స్ కూడా ఉంటాయన్నమాట. సో, చూస్తున్నారు కదా ఇవన్నీ వచ్చేసి బో క్లిప్స్ అంటే ఇంకా మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్, బో క్లిప్స్ కానీ లేదనుకుంటే క్లచెస్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా. అయితే నాకేమనిపించిందంటే బయట కన్నా ఇక్కడ కొంచెం ప్రైజెస్ ఎక్కువగానే అనిపించాయి. అంటే బాగా నచ్చితే తీసుకోండి, లేదనుకుంటే టోటల్లీ ఇగ్నోర్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి మనకి మన దగ్గర కూడా దొరుకుతాయి. అండ్ పెద్దగా మిస్ అవ్వాల్సిన ఐటమ్స్ ఏం కాదనమాట. బట్ మనకి నచ్చింది అంటే మాత్రం ఇంకా 10, 20 రూపీస్ పోయినా కూడా తీసుకోవడమే. ఇంకా దాంట్లో మనం చేసేది ఏం లేదు. అండ్ ఇవన్నీ వచ్చేసి కూడా మనకి ఏంటంటే ట్రాక్ ప్యాంట్స్ లాగా అనమాట. బట్ వింటర్ కాబట్టి మంచిగా వెల్వెట్తో ఉన్నాయన్నమాట. సో, మనకేంటంటే ఆ చలి అనేది ఆపుతుంది. అండ్ చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్లో మనకి ఈ కిచెన్ వేర్కి కిచెన్ ఐటమ్స్ అయితే చాలా అయితే ఉంటాయన్నమాట. లైక్ ఆనియన్ కటర్స్ అని చెప్పేసి, వెజిటబుల్ కటర్స్ అని చెప్పేసి, ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న ఐటమ్స్ లాగా కనిపిస్తాయి కానీ బట్ కిచెన్లో వీటి యూసేజ్ అంటే అది ఉంటే మన పని ఎంత సింపుల్గా అయిపోతుందో అనేది వాడే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. లైక్ గార్లిక్ చాపర్ కానీ లేదనుకుంటే వెజిటబుల్ కటర్స్ కానీ ఇంకా మొత్తం మనకి స్టీల్ ఐటమ్స్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. ప్రైజెస్ అయితే రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి. మనకి బాగా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం పక్కాకు తీసుకోండి. ఇంకా చూస్తున్నారు కదా ఇవన్నీ వచ్చేసి ప్రైజెస్ ఆల్రెడీ దానిపైననే అన్ని ఐటమ్స్ పైననే మెన్షన్ చేసి ఉంచుతారు. సో, డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. బట్ చెప్పాను కదా రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి అనమాట. లంచ్ బాక్సెస్ కానీ లేదనుకుంటే కిచెన్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఇంటికి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ చాలా బాగున్నాయి అనమాట. లైక్ హ్యాంగర్స్ కానీ, క్లిప్స్ కానీ, ఇంకా వాట్ నాట్ చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ దాకా అన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో, కాకపోతే ఇవన్నీ కొంచెము ఓపికగా ఎక్స్ప్లోర్ చేస్తే కొన్ని ఐటమ్స్ ఏంటంటే మనకి తీసుకోవాలి అనిపిస్తుంది కానీ బట్ గుర్తురావు. సో, అందుకనే అన్నీ చూస్తే ఏంటంటే మనకు గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా వాటర్ బాటిల్స్ కానీ లేదనుకుంటే ఇంకా సిప్పర్స్ అని చెప్పేసి ఇంకా మనకి స్కూల్కి వెళ్తుంటారు కాబట్టి చిన్నపిల్లలు, సో వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా నైఫ్స్ అని చెప్పేసి ఇంకా అన్నీ అయితే ఉన్నాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ క్వాలిటీ అనమాట. సో, ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఏంటంటే క్వాలిటీ బాగుంటుందో లేదా అని చెప్పేసి డౌట్ వస్తుంది. బట్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అనమాట.
ఇంకా ఇంత తిరిగి, ఇంత షాపింగ్ చేసిన తర్వాత పక్కా మనకి ఆకలేస్తది. అది ఇంకా మనం ఆపలేమనమాట. అండ్ ఇక్కడేంటంటే ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. చాలా ఫుడ్ స్టాల్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి. స్నాక్స్ అయితే కనిపిస్తాయి. సో, ఇవి కూడా మనకి చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ పూరి అని చెప్పేసి, పావ్ బాజీ, ఇంకా మంచూరియా అని ఇంకా చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయి. అండ్ కమింగ్ టు ది ప్రైజెస్ ఏంటంటే 150 అలా అయితే ఉన్నాయి. 150-200 రేంజ్ అయితే ఉంటుంది. పావ్ బాజీ జనరల్‌గా ప్లేట్ వచ్చేసి మనకు 50 రూపీస్ ఉంటుందేమో మంచిగా లేదనుకుంటే. బట్ ఇక్కడ ఏంటంటే 150 రూపీస్ అండ్ మంచూరియా వచ్చేసి 200 రూపీస్ అనమాట. సో, ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగానే అనిపించాయి. అండ్ కమింగ్ టు దిస్ టేస్ట్ వచ్చేసి కూడా నార్మల్‌గానే ఉంది. అంటే నాట్ గుడ్, నాట్ బ్యాడ్ లాగా. ఇంకా అన్ని ఐటెమ్స్ వచ్చేసి అలానే ఉన్నాయన్నమాట. బట్ మనం ఏంటంటే ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ట్రై చేయండి. అండ్ ప్రైజెస్ మాత్రం ఎక్కువనే ఉన్నాయి. సో, అది మాత్రం మైండ్‌లో పెట్టుకోండి. అండ్ ఇంకా మనకి ఎగ్జిబిషన్ అంటే ఈ షాపింగ్ కన్నా ముందు గుర్తొచ్చేవి ఈ జెయింట్ వీల్ కానీ, కొలంబస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ అవి వచ్చేసి మనకేంటంటే పర్ హెడ్ వచ్చేసి 150 రూపీస్ అయితే ఉన్నాయన్నమాట. సో, చాలా ఫన్‌గా చాలా బాగున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ చాలామంది ట్రై చేయాలి అనుకుంటారు కదా! సో, వాళ్ళైతే పక్కా ట్రై చేయండి. బావుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, డ్రై ఫ్రూట్స్ కూడా ప్రైసెస్ నాకెందుకో ఎక్కువనే అనిపించాయి. లేదు కొంచెం కొన్ని ఐటెమ్స్ ఏంటంటే మనకి దొరకవు. సో, అలాంటి ఐటెమ్స్ ఏమన్నా ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి కదా! సో, కొన్ని స్టాల్స్‌కి వచ్చేసి నేమ్స్ పెట్టారు. కొన్ని స్టాల్స్‌కి వచ్చేసి నేమ్స్ పెట్టలేదన్నమాట. సో, అదొకసారి చెక్ చేసుకోండి. సో, వన్స్ మనం ఎంటర్ అవ్వగానే మనకి అన్నీ తెలిసిపోతూనే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఏదన్నా ఐటెమ్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో, అలానే మాక్సిమం స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏదన్నా 100 లేదనుకుంటే అన్నీ వచ్చేసి 999, 500, 200 అలా ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే పెట్టేసి ఉంచారనమాట. సో దట్ వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ లేకుండా, మనకు కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఇదెంత అని అడిగే పరిస్థితి లేకుండా అనమాట. అండ్ ఎక్కువ ఏంటంటే మనకి నార్త్ సైడ్ ఏంటంటే సిల్వర్ ఐటమ్స్ చాలా ఫేమస్ ఉంటుందన్నమాట. లైక్ రాజస్థాన్, జైపూర్ ఇంకా చాలా వాళ్ళు ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఏదొచ్చేసి 100 రూపీస్ అనమాట. మొత్తం సెట్ అంతా 100 రూపీసే. నాకు చాలా రీజనబుల్ అనిపించింది. ఓన్లీ ఫర్ 100 రూపీస్ మనకి ఏంటంటే మొత్తం సెట్ అయితే వస్తుంది. అండ్ బ్యాంగిల్స్ కానీ లేదనుకుంటే ఇలాంటి నెక్ పీసెస్ అలా అన్నీ అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఈ డ్రీమ్ క్యాచర్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. సో నేను కూడా కొన్ని ఐటమ్స్ అయితే ట్రై చేసి తీసుకున్నాను. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. అండ్ సిల్వర్లో దట్టు అవి కూడా అంతే 100 రూపీస్. సో ఇలాంటి ఫిక్స్డ్ ప్రైజెస్లో మనం ఏంటంటే బార్గెనింగ్ ఏం చేయలేం. 100 రూపీస్ అని చెప్పారు కాబట్టి ఇంకా తీసేసుకోవడమే. అండ్ పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. అండ్ ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే మనకి ఈ డ్రెస్సెస్, జ్యువెలరీ వీటితో పాటు బెడ్షీట్స్, కర్టన్స్, పిల్లో కవర్స్, సో ఇవి కూడా చాలా బాగుంటాయి. అండ్ ఎస్పెషలీ బెడ్షీట్స్ ఏంటంటే మనకి మంచిగా కాటన్లో వస్తాయి అన్నమాట. చాలా డిఫరెంట్ కలర్స్, సైజెస్ అండ్ ఆల్సో కాంబో ఆఫర్స్ కూడా ఇస్తారనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి కేప్స్ అనమాట. శారీ వేసుకున్నప్పుడు కేప్స్ వేసుకుంటాం కదా, సో అవి చాలామందికి నచ్చుతూ ఉంటాయి. సో అవి ఉన్నాయన్నమాట. వాటి ప్రైస్ వచ్చేసి 500 రేంజ్ అలా అయితే ఉన్నాయి. అండ్ చాలా స్టాల్స్ ఏంటంటే మనకి డ్రెస్ మెటీరియల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ వచ్చేసి మనకి ఆ డ్రెస్ మెటీరియల్స్. సో ఎన్ని స్టాల్స్ ఉన్నాయంటే ఓ మై గాడ్, నాకు తెలిసి డ్రెస్సెసే మ్యాక్సిమం 70% డ్రెస్సెసే ఉంటాయేమో. మహా అయితే హార్డ్లీ 30% వేరే అయితే ఉంటాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి శారీస్ అనమాట. సో ఈ మధ్య మంచిగా గోల్డ్ శారీస్ చాలా ట్రెండింగ్ ఉన్నాయి కదా, సో అవి కూడా ఉన్నాయి. కాంజీవరం శారీస్ అని, కాటన్ శారీస్ అని, ఇంకా జార్జెట్లు అవి కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఏంటంటే హెవీ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. మ్యారేజెస్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. రిసెప్షన్ కానీ, మ్యారేజెస్ కానీ, మనకి హెవీ ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే మాత్రం అవి చాలా బాగుంటాయి అనమాట. అండ్ ఇంకా వెస్ట్రన్ వేర్లో ఏంటంటే మనకి వింటర్ కాబట్టి వింటర్కి సంబంధించిన ఐటమ్స్ అయితే పెట్టారు. డ్రెస్సెస్ కానీ లేదంటే టాప్స్ కానీ 100, 200, 150 అలా అయితే పెట్టారనమాట. సో ఇవేంటంటే కొంచెం చెక్ చేసుకోండి. మనకి మంచి ఐటమ్స్ అయితే దొరుకుతాయి. అండ్ నేను కూడా ఒక టాప్ అయితే తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే కొంచెం ఓపికగా చెక్ చేసుకోవాలి వీటిల్లో. ఇంకా హెవీ డ్రెస్సెసే కాకుండా మనకి చాలా సింపుల్ 150-200 రేంజ్లో కుర్తీస్ కూడా ఉన్నాయి అనమాట.
పర్ఫెక్ట్ ఫర్ ఆఫీస్ అండ్ కాలేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక ఐటమ్ ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్. సో హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట. లైక్ A to Z హ్యాండ్ బ్యాగ్స్ అని చెప్పొచ్చు. లైక్ లగేజ్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్ నుంచి మనకి పార్టీ వేర్ లేదనుకుంటే బీచ్ బ్యాగ్స్ అని చెప్పేసి స్లింగ్ బ్యాగ్స్ అవన్నీ అయితే ఉన్నాయి. అండ్ షాప్ ముందు పెట్టేసి ఉంచుతారని చెప్పాను కదా, సో అవి ఒకసారి చెక్ చేయండి. అవి ఏంటంటే 250 రేంజ్లో మనకు అన్ని ఐటమ్స్ అయితే పెట్టేస్తారు. ఇంకా లోపలికి వెళ్తే ఏంటంటే డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట. సింపుల్ స్లింగ్ బ్యాగ్ అనుకోండి 250 రేంజ్ అయితే ఉంటుంది. లేదనుకుంటే బ్యాక్ ప్యాక్ అనుకోండి 300-400. అండ్ షోల్డర్ బ్యాగ్ అనుకోండి మనకి 500-600. ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్ 600-700. అలా పార్టీవేర్ బ్యాగ్ వచ్చేసి మనకి 500-600 రేంజ్ లాగా అన్నీ వచ్చేసి చాలా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. కాకపోతే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి. అండ్ కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే మనకి ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా కనిపించవు, అలాంటి హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. లైక్ హ్యాండ్ బ్యాగ్స్ ఎవరికైనా నచ్చితే మాత్రం పక్కా చెక్ చేయండి, వెళ్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపించాయి నాకైతే. అండ్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ సైజెస్, ఇంకా కాయిన్ పర్సెస్ కానీ వాలెట్స్ కానీ పర్సెస్ అన్నీ అయితే ఉన్నాయి. ఇంకా బీచ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. బీచ్ బ్యాగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. బట్ బీచ్ బ్యాగ్స్ కొంచెం ప్రైజెస్ అనేది ఎక్కువగానే చెప్తూ ఉంటారు. లైక్ 500-600-700 ఆ రేంజ్ అయితే ఉంది. అంటే ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసి మనకి 1000 బిలోనే ఉన్నాయి. అండ్ కొన్ని అయితే చాలా చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం ఎక్కువనే అనిపిస్తే కొన్ని బ్యాగ్స్ ప్రైజెస్ వింటే మాత్రం. బట్ డిజైన్ చూస్తే వర్తీ ప్రైజెస్ అనే అనిపించింది. సో చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. కొన్ని వచ్చేసి మనకి ట్రెడిషనల్ బ్యాగ్స్ లైక్ కుర్తీ వేసుకున్నప్పుడు వేసుకుంటూ ఉంటాం కదా, సో అలాంటి బ్యాగ్స్ ఉన్నాయి. మంచి పార్టీ వేర్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో డైలీ వేర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. మనం బయటకు వెళ్ళడానికి బ్రంచ్ డేట్స్కి అలా వెళ్తుంటాం కదా, సో అలాంటి బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్కి సంబంధించిన స్టాల్స్ అయితే తక్కువనే ఉన్నాయని చెప్పొచ్చు. ఒక 5-6 స్టాల్స్ ఏమో ఉన్నాయి. సో అవి అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇవన్నీ వచ్చేసి కూడా మనకి ఏంటంటే ఆఫీస్ బ్యాగ్స్ అని చెప్పొచ్చు. సో మంచిగా ల్యాప్టాప్ అంటే కొన్ని ఏంటంటే పెద్దగా కనిపించకపోయినా మనకి అన్నీ పడుతూ ఉంటాయి కదా, సో అలాంటి ఆఫీస్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సో అవి వచ్చేసి 500 ఆ రేంజ్ అయితే ఉన్నాయి అనమాట. ఎక్కువ నాకు స్లింగ్ బ్యాగ్స్ అయితే కనిపించాయి. సో ఇవన్నీ వచ్చేసి బట్ మంచిగా అంటే డిఫరెంట్ షేప్స్లో చాలా అంటే కొన్ని ఫన్గా కూడా అనిపించాయి. చిన్నపిల్లలకి అయితే చాలా క్యూట్గా ఉంటుంది. లైక్ వెకేషన్కి వెళ్ళినప్పుడు అలా కూడా బాగుంటాయి అన్నమాట. మంచిగా అంటే సింపుల్గా ఒక కార్డ్ అండ్ ఆల్సో మనకి కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ వేసేసుకుంటే సరిపోతుంది కదా, సో అలా కూడా ఉన్నాయి. ఇంకా లేడీస్కి సంబంధించిన హ్యాట్స్ ఉన్నాయి, బకెట్ హ్యాట్స్ ఉన్నాయి, అలానే బెల్ట్స్ ఉన్నాయి, అలానే జెంట్స్కి సంబంధించిన బెల్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవి బ్రాండెడ్ అని చెప్పలేము కానీ బట్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇంకా వాలెట్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి వాలెట్స్ 200-300-500 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఇవన్నీ ఇగ్నోర్ చేసిన స్లింగ్ బ్యాగ్స్ అయితే ఒకసారి చెక్ చేయండి, చాలా బాగున్నాయి. నాకు స్లింగ్ బ్యాగ్స్ బాగా నచ్చాయి. అండ్ లైక్ చూడడానికి చిన్నగా అనిపించినా కూడా చాలా స్పేషియస్గా అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఆల్సో మనకి నైట్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి 200. సో ఎస్పెషల్లీ నైట్ ప్యాంట్స్ ఏంటంటే మనకి వింటర్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి, అలానే సమ్మరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే వింటర్ అండ్ ఆల్సో సమ్మర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఎలా మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్ షాపింగ్ చేసుకోవచ్చు, ఎలా వింటర్ రన్నింగ్లో ఉంది కాబట్టి మనకి వింటర్ రన్నింగ్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఎగ్జిబిషన్కి వెళ్తే మాత్రం చికెన్ కారీ వర్క్ కుర్తీస్ నచ్చితే మాత్రం పక్కా ఒకటైతే తీసుకోవాల్సిందే. అంత బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ కొన్ని ఏంటంటే జార్జెట్లో ఉన్నాయి అండ్ కొన్ని వచ్చేసి మనకి కాటన్లో కూడా ఉన్నాయి. సో మన ప్రిఫరెన్స్ బట్టి మనకి మెటీరియల్స్ అలా అయితే ఉన్నాయన్నమాట. కాటన్లో అయితే ఏంటంటే మనకి 3 పీస్ సెట్స్ వస్తుంది డ్రెస్ మెటీరియల్స్లో. సో చున్నీకి అయితే మంచిగా హెవీ చికెన్ కారీ వర్క్ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా, సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఓన్లీ చున్నీస్ కూడా ఉన్నాయి. అండ్ లైక్ మనం వేరే డ్రెస్సెస్కి మ్యాచింగ్ చేసుకోవచ్చు. సో అలా కూడా ఉన్నాయి అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకి డ్రెస్ మెటీరియల్. ఇంకా మనకి కుర్తీస్తో పాటు మనకి వెస్ట్రన్ వేర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇంకా వెస్ట్రన్ వేర్లో ఏంటంటే డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి. మనకి వెకేషన్ డ్రెస్సెస్ ఉంటాయి, అలానే మనకి ఆఫీస్ అండ్ కాలేజ్ వేర్కి వేసుకెళ్ళి సింపుల్ డ్రెస్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో టీ షర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి టీ షర్ట్స్ అనమాట. ఇంకా టీ షర్ట్స్ కానీ జీన్స్ కానీ అండ్ టాప్స్
అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి. లైక్ 200-300 రేంజ్లో చాలా బ్యూటిఫుల్ టాప్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ చాలా స్టాల్స్ ఉన్నాయి. లైక్ కుర్తీస్కి ఎన్ని స్టాల్స్ ఉన్నాయో మనకి వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్లో కూడా అన్ని స్టాల్సే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి డెనిమ్ జాకెట్స్ అండ్ షర్ట్స్ ఉన్నాయి, షర్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ పలాజోస్ అలానే స్కర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. స్కర్ట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ స్కర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. మంచిగా బోహో లుక్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. చెప్పాను కదా, ఇవన్నీ వచ్చేసి మనకి వెస్ట్రన్ వేర్ టాప్స్ అనమాట. టాప్స్ ఉన్నాయి, క్రాప్ టాప్స్ కూడా ఉన్నాయి, టీ షర్ట్స్ కూడా ఉన్నాయి అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి మనకి 200-300 రేంజ్ అయితే ఉంది. వెస్ట్రన్ వేర్ ఏంటంటే మనకి ఎక్కువ ఆఫీస్ అండ్ కాలేజ్ వేర్కి వేసుకుంటాం కాబట్టి సో అవి కూడా ఉన్నాయి. అండ్ కార్డ్ సెట్స్ కూడా ఉన్నాయి. సార్ నాకేంటంటే కార్డ్ సెట్స్ అయితే కనిపించాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇవి కూడా ఏంటంటే మనకి కార్డ్ సెట్స్ కాబట్టి టాప్ అండ్ ఆల్సో బాటమ్ వస్తుంది. 500 రేంజ్ అయితే ఉందన్నమాట. అండ్ ఆల్సో మనకి నైట్ వేర్ కూడా ఉన్నాయి. లైక్ నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి, అలానే మనకి సింపుల్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి మనకి డ్రెస్సెస్ అనమాట. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా చెప్పాను కదా, ఎగ్జిబిషన్లో ఏంటి అంటే మనకి డ్రెస్సెస్ ఇవన్నిటితో పాటు బెడ్షీట్స్ కానీ లేదంటే పిల్లో కవర్స్ కానీ అంటే హోమ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పిల్లోస్ ఇవన్నీ వచ్చేసి మనకి సోఫాకి పెట్టుకుంటూ ఉంటాం కదా, సో ఆ పిల్లోస్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో బెడ్షీట్స్ కూడా ఉన్నాయి, హెవీ బెడ్షీట్స్ ఉన్నాయి. అలానే మనకి డోర్ మ్యాట్స్ కానీ కార్పెట్స్ కానీ అవి కూడా ఉన్నాయి అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ మెటీరియల్ అనమాట, కాటన్ మెటీరియల్ ఉంది. ఇవన్నీ వచ్చేసి మనకి డోర్ కర్టన్స్. సో మన డోర్ సైజ్ బట్టి అక్కడ చాలా డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయి కాబట్టి అండ్ అవి కూడా ఉన్నాయి. అండ్ చాలా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ కలర్స్ కూడా చాలా సటిల్గా సింపుల్గా చాలా బాగున్నాయి. అండ్ కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి అనమాట. అంటే మనకి 500కి 2 లేదంటే బెడ్షీట్స్ పిల్లో కవర్స్ ఏంటంటే 1000కి వచ్చేసి 3 అలా చాలా కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఈ వీటికి సంబంధించిన స్టాల్స్ కూడా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ ఎగ్జిబిషన్ అప్పుడు మా ఫ్రెండ్ తీసుకున్నారనమాట. సో బెడ్షీట్స్ తీసుకుంటే మళ్ళీ మనకి ఇయర్ వచ్చేదాకా కూడా అవే నడిచాయి అనమాట. అంత బాగున్నాయి అనమాట క్వాలిటీస్. మళ్ళీ ఈసారి కూడా వెళ్ళినప్పుడు తీసుకుంది. సో టెస్ట్ అండ్ ట్రయల్ కూడా అనమాట. సో అంత బాగున్నాయి బెడ్షీట్స్. ఇఫ్ ఇన్ కేస్ కావాలనుకుంటే మాత్రం పక్కా తీసుకోండి. అండ్ కుషన్స్ కానీ పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇవేంటంటే కొన్ని స్టాల్స్లో డిఫరెంట్ సైజెస్ షేప్స్ కొంచెం ఫన్గా కూడా ఉన్నాయి అనమాట. మనకి హోమ్ డెకోర్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ముందు మనకి సోఫాస్కి అలా పెట్టుకుంటాం కదా, సో అవి కూడా ఉన్నాయి. అండ్ మంచి హెవీ కార్పెట్స్ కూడా ఉన్నాయి. మనకి ఇంటి లైక్ హాల్లో వేసుకుంటూ ఉంటారు కదా, అవి కూడా ఉన్నాయి అనమాట. జనరల్గా అవి ఏంటంటే కార్పెట్స్ అవన్నీ చాలా చిన్న సైజెస్ దొరుకుతాయి. బట్ ఇక్కడ అలా కాకుండా చాలా డిఫరెంట్గా చాలా ఫన్గా లైక్ జైపూర్ రాజస్థాన్ అలా చెప్పారు కాబట్టి సో అక్కడ చాలా ప్రింట్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ మంచిగా ఆథెంటిక్గా చాలా బాగుంటాయి అనమాట చూడ్డానికి కూడా. సో అవి కూడా ఉన్నాయి. ఇంకా జెంట్స్కి సంబంధించిన డ్రెస్సెస్ అవన్నీ తక్కువనే కనిపించాయి. కాకపోతే యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. లైక్ వాచెస్ కానీ లేదనుకుంటే క్యాప్స్ కానీ అవి కూడా ఉన్నాయి అనమాట. సో వాళ్ళు కొంచెం అవి చెక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం లేడీస్కి సంబంధించినవి నాకు కనిపించాయి. అండ్ జెంట్స్ అయితే ఇంకా యాక్సెసరీస్ బెల్ట్స్ వాలెట్స్ ఇంకా అలా అయితే ఉన్నాయి వాళ్ళకైతే. సో వాళ్ళకి ఈ ఎగ్జిబిషన్ అనే కాదు జనరల్గానే వాళ్ళకి తక్కువ ఉంటాయి. సో అందుకని మ్యాక్సిమం లేడీస్కి ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళని హ్యాపీగా షాపింగ్ చేసుకొనియండి. కాకపోతే మీరు ఓన్లీ మనీ ఇస్తే సరిపోతుంది. జస్ట్ కిడింగ్. అండ్ ఇంకా కొన్ని కీ చైన్స్ అలా ఫన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అనమాట. ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. వీడియో నచ్చిందని అనుకున్నాను, అంత ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. బాయ్.